రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమా 1:28, 29. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై. 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియలేదంట. కొంతమంది దేవునికి తమ మనసులో చోటు లేదంట. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు చోటు అంటే వాళ్ళకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే 29 అట్టివారు 28 చెప్తుంది తమ మనసులో చోటు ఇవ్వలేదు. వాళ్ళు ఎలాంటి వారు? 29 అట్టివారు అని ప్రారంభించి 30వ వచనం చూడండి ఎట్లా కంటిన్యూ చేస్తాడు. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేనికి సంబంధించినవి? మాటలకు సంబంధించినవి. అట్టివారు ఎవరు? దేవునికి తన మనసులో చోటి అన్నటువంటి వారి జీవితంలో వాళ్ళ పెదవులలో దేవుడు కనపడ్డు, వారి మాటల్లో దేవుడు కనపడ్డు. వారి మనసులో దేవుడు లేడు కాబట్టి వారి మాటల్లో దేవుడు లేడు. ఎలాంటి మాటలు మాట్లాడతారంట చూడండి 30వ వచనం. కొండెగాండ్రు. కొండెగాండ్రు అంటే మనకు భాషలో చెప్పాలంటే అర్థమవుతుంది. కొండెగాండ్రు అంటే ఈరాముట్టి. అర్థమైందా? ఇక్కడ తీసుకుపోయి అక్కడ, అక్కడ తీసుకుపోయి ఇక్కడ ఉండరు. పిల్లి ఉంటుంది చూసారా? పిల్లి ఒక ఇంట్లో పిల్లల్ని పెడుతుంది, మళ్ళీ ఆ నుంచి ఎత్తుకుపోయి ఇంకో చోట పెడుతుంది, ఆ నుంచి తీసుకుపోయి ఇంకో చోట, ఒక చోట దాని పిల్లల్ని పెట్టదు అది. అందుకే పిల్లలు కూడా ఈ పుట్టినప్పటి నుంచి తిరుగుతూనే ఉంటాయి అవి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవునికి మనసులో చోటి అన్నటువంటి వాళ్ళు వాళ్ళ మాటలతో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. కొండెగాండ్రు వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ దగ్గర కొన్ని, ఓ ఇదే ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన మాటలు ఒకవేళ కొండెములు ఇతరుల పైన ఏదో ఒక దాన్ని చాడీలు చెప్పేటువంటి వ్యక్తులమైతే గుర్తుంచుకుందాం. చాడీలు చెప్పేటువంటిది మన జన్మ హక్కు. అంటే చాడీలు చెప్పుతేనే నాకు మనసు నిబ్బరంగా ఉంటుంది అనుకుంటే నీ మనసులో దేవునికి చోట్లేదు, నా మనసులో దేవునికి చోట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానం నిలబడి చెప్తుంటున్నాను, చాలా సందర్భాలలో ఈ రోజుటి వరకు నాకు ఎన్ని విషయాలు చెప్పారో దాంట్లో కొన్ని విషయాలు నేను రెజినాతో షేర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అంటారు ఎవరికి చెప్పవద్దు అంటే ఎవరికి చెప్పొద్దు అంతే. ఈవెన్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్. ఎందుకంటే అక్కడ దేవుడు నన్ను పరీక్షిస్తాడు. నేను కొండగాండ్రగా ఉన్నానా, ఆమె వచ్చి ఇట్లా చెప్పింది, ఆమె ఇట్లా అంటే నేను రెజినాకి చెప్పానంటే నేను దేవుని దృష్టిలో ఎవరిని తెలుసా? ఒకవేళ మీ ఎదుట బోధకునిగా కనపడవచ్చు, కానీ దేవుని దృష్టిలో నేను కొండవాణ్ణి. అంటే నేను కొండెములు చెప్పేటువంటి వ్యక్తిని, నేను ఆ వ్యక్తుల గురించి, ఆ కుటుంబాన్ని గురించి వేరొక రకంగా ప్రచారం చేసే వ్యక్తిని. దేవుడు అంటున్నాడు నీ పెదవులను మూసుకుంటే నువ్వు బుద్ధిమంతునివి, లేదా కొండగాండ్రుగా ఉంటే నీ మనసులో చోట్లేదు, నువ్వు బుద్ధిహీనునివి. నేను బుద్ధిహీనుని. దేవుని బిడ్డలారా, రెండవ నేచర్ ఏంటి తెలుసా? 30వ వచనం. కొండగాండ్రును, అపవాదకులు అంటే నిందలు మోపేటువంటి వారు, దేవద్వేషులు, దేవుని ద్వేషించేవారుగా ఉంటారండి. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయంటే, దేవా ఎన్ని రోజులు నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఏంటి వాళ్ళనేమో దీవించావు, నన్నేమో దీవించలేదు. ఎందుకు దీవించలేదు ప్రభా? దేవా ఎందుకు ప్రభా ఇంత అన్యాయంగా మారిపోయావు, ఇంత నష్టాన్ని ఎందుకు చేస్తున్నావు ప్రభా? నాకు దేవునిపైనే ద్వేషాన్ని విరజిమ్ముతూ ఉంటాం. ఎక్కడ? ప్రార్థనలో దేవుని గురించి చెప్తూ ఉంటాం. బ్రదర్ దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఇది ఎందుకో దేవుడు చేయకుండా ఉంటున్నాడు. దేవుడు ఎందుకు గమ్మునున్నాడు? దేవుడు ఎందుకు అలిగాడు మా పైన? దేవుడు ఎందుకు మా ప్రార్థన? దేవుని పైన నిందలేస్తాం కొన్ని సందర్భాలు. దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? దేవుని బిడ్డలారా, మన నోరు దేవుని పైన కూడా అపవాదకులు వేస్తుంది. అప్పుడప్పుడు దేవుని గురించి మనం ప్రార్థన చేయకపోయినా గొనుక్కుంటూ ఉంటాం. ఇశ్రాయేల్ లాగా, ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు నా జీవితంలో, ఎందుకు నా జీవితంలో వాగ్దానాలు ఇచ్చాడు నెరవేర్చకుండా ఉంటున్నాడు. వీల్ గోయింగ్ ఆన్ గ్రంబ్లింగ్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా మనం దేవద్వేషకులుగా మారిపోయి ఉంటాం. హింసకులంట, అహంకారులంట. ఒక మాట నాకు అర్థం కాలేదు, అదే ఈరోజు మీ ఎదుట ఉంచా. బింకములాడువారు అంట. నాకు అర్థం కాలేదు అసలు బింకములాడువారు అంటే ఏంటి? బంకగా ఉండేవాళ్ళ, జిడ్డుగా ఉండేవాళ్ళ, పిసినారులా ఏంటి? బింకములాడువారు అంటే, బింకములాడడం అంటే ఏంటి తెలుసా?
తమ స్థితిగతులను గురించి అసలు ఏముండదండి, చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. వాళ్ళకు ప్రార్థన ఉండదు, కానీ అబ్బా గొప్ప ప్రార్థన పరులాగా చెప్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో కష్టాలు ఉంటాయి, అబ్బా ఏమీ లేవు అంటే ఉండేది ఒకటి, వేరొక దాని గురించి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పేటువంటి వారిని బైబిల్ ఏమని చెప్తుందంటే బింకములాడువారు. అంటే నీ జీవితంలో అనవసరమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, అది కూడా మంచిది కాదు. ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తాం, చాలు ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తాం. ఒకానొక సందర్భంలో ఒక సేవకు వెళ్ళేటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అన్న సేవకు సూచనలు ఇవ్వండి అని అడిగాడు. ఎందుకు నన్ను అడుగుతున్నావే అని అడిగాను. అన్న అందరి దగ్గర అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, సూచనలు ఇవ్వండి అన్న. ఏదో నాకు తెలిసినటువంటి 2 సూచనలు చెప్పాను. చెప్పిన తర్వాత అన్న ఇంతేనా అన్నాడు. ఇవి ఫాలో కండి బ్రదర్, మిగతావి దేవుడు సేవలో మీకు నేర్పిస్తూ ఉంటాడు అని చెప్తూ ఆయా విషయాలు మాట్లాడుతూ ఉంటే సడన్గా ఏమన్నాడంటే, అన్న 9 వరాలు బైబిల్లో ఉన్నాయి కదా, 9 వరాలు బైబిల్లో ఉన్నాయి కదా, మీలో 9 వరాలు ఉన్నాయా అని అడిగాడు. నాకు వెంటనే 2 ఆలోచనలు వచ్చినాయి. 9 వరాలు ఉన్నాయి అని చెబితే కనుక్కునే థర్మామీటర్ ఆ పిల్లని దగ్గర లేదు. ఏమన్నా థర్మామీటర్ పెట్టి 9 వరాలు ఉన్నాయని కనుక్కుంటాడా? లేడు కదా. చెబితే ఏమవుతుంది? చెప్పకపోతే ఏమనుకుంటాడో, అరే 9 వరాలు లేవా అని అనుకుంటాడేమో. లేనిది ఉన్నట్టుగా చెప్పడానికి ఒక అవకాశం నాకు వచ్చింది అక్కడ. నేను అన్నాను, సారీ బ్రదర్, నాలో 9 లేవు, కొన్నే ఉన్నాయి. అది బైబిల్లో వ్రాయబడింది, బింకములాడువారు. నీ దగ్గర ఏది ఉందో అదే చెప్పు చాలు. నువ్వు ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్, నేను సరిగా రాయలేదు, రాయకపోయినా రాసినంత బిల్డప్, చదవకపోయినా చదివినంత బిల్డప్, లేకపోయినా ఉన్నంత బిల్డప్. ఇదే మన జీవితాల్లో బింకములాడడం. దేవుని బిడలారా, ఆ బింకములాడకుండా మూసుకుంటే, పెదవులు మూసుకుంటే మనం బుద్ధిమంతులమంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా, జీవితాన్ని ఏ రకంగా కొనసాగించాలో నీ చేతుల్లో ఉంది. బింకములతో బ్రతుకుతావా, లేకపోతే వాస్తవాలను చెప్తావా? ఒప్పుకుంటావా? వాస్తవాన్ని ఒప్పుకుంటావా? దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, తమ మనసులో దేవునికి చోటు లేదు కాబట్టి నోటితో బింకములాడుచున్నారు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా లిస్టులో చూస్తే చెడ్డ వాటిని కల్పించువారు. అమ్మో, చెడ్డ వాటిని మాటలతో కల్పిస్తారంట. అంటే అక్కడ ఏముండదు, ఒక చెడ్డదాన్ని, ఒక చెడ్డ ఇన్ఫర్మేషన్, ఒక సహోదరి పైన చెడు అభిప్రాయం కలిగించడానికి ఏదో ఒక మాట మాట్లాడతాం, ఏదో ఒక అబద్ధం, ఏదో లేనిపోని విషయాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో చెడ్డ వాటిని కల్పించే వాళ్ళం మనం. దేవుడు అంటున్నాడు, అట్టి వారికి దేవుడు అంటున్నాడు బుద్ధి లేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో దేవునికి చోటు లేదు కాబట్టి వాళ్ళ పెదవుల్లో నుంచి వచ్చేవి వేరుగా ఉన్నాయి. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎక్కడ అవిధేయులు? మాటల్లో అవిధేయులు. మాటల్లో. దేవుని బిడ్డలారా, చేతల్లో ఉండదు, మాటల్లో అవిధేయులుగా మారిపోతున్నామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా, నీ ఎదుట ఉండేటువంటి వ్యక్తికి మాటతో అవిధేయత చూపుతున్నావేమో, ఆ తర్వాత కార్యం వస్తుందండి. ఫస్ట్ యువర్ వర్డ్స్ విల్ కమ్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటా, నీ మాటలు నీ ఇంట్లో వాళ్ళ దగ్గర, బయట, లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలో అవిధేయతో కూడిన మాటలా? దేవుడు అంటున్నాడు, అలాగైతే దేవుని బిడ్డగా నువ్వు లేవు, నీ మనసులో దేవునికి చోటు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, తన పెదవులను మూసుకొనివాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, ఆడ వ్రాయబడిన మాట పెదవులను మూసుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటి? పెదవులు మూసుకోకుండా తెగ వాగడానికి రెడీగా ఉంటాయి. ఎట్లా పెదవులు మూసుకోవాలా? ఆ తలుపు మూయాలంటే గడ పెడతాం కదా. మన ఇంట్లో ట్యాంక్ పైన నీళ్లు ఉంటాయి, ట్యాంకులో నీళ్లు ఉంటాయి, దానిపైన మూత పెడితే మూసేస్తాం. పెదవులను ఎట్లా మూస్తాం? పెదవులు ముయ్యాలంటే అన్నం ఎట్లా తినాలా? ఒకవేళ పెదవులు ముయ్యాలంటే పాటలు ఎట్లా పాడాలా? పెదవులు ముయ్యాలి అంటే ఏంటి? పెదవులు ముయ్యడం అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. పెదవులు ఎట్లా మూసుకుంటాం ప్రభా? ఎట్లా మూసుకుంటాం? దేవుని బిడ్డలారా, పెదవులను ఎట్లా మూసుకోవాలనో దేవుడు చెప్పాడు బైబిల్లో. దేవునికి మనసులో చోటు ఇవ్వనటువంటి వారు తమ పెదవులను బట్టి బుద్ధిహీనులుగా మారుతారు. తమ పెదవులు మూసుకుంటే బుద్ధిమంతుడంట. సొలొమోను, బీ కేర్ఫుల్, నీ మాటల విషయంలో జాగ్రత్తగా లేకపోయావా, నీవు రాజుగా ఉన్న పడిపోతావు, నువ్వు రాజుగా ఉన్న నువ్వు ఓడిపోతావు, రాజుగా ఉన్న నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను రాసినన్ని మాటల గురించిన మాటలకు బైబిల్ ఎక్కడ కనపడవు. ఎందుకు తెలుసా?
గాడ్ బిగాన్ టు స్పీక్ టు హిమ్. ఈరోజు దేవుడు అదే మాటలు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎలా మూసుకోవాలి పెదవులను? మూసుకోవడం మన చేత కాదే. అబద్ధాలు ఆడడం, లేకపోతే అపవాదుకులు బింకములాడు వారముగా, లేకపోతే ఇతరులపైన ఈజీగా నిందలు మోపడం మన జన్మ హక్కు కదా. మనం ఎట్లా మార్చుకుంటాం? మూసుకోలేం కదా. దేవుడు అంటున్నాడు దేర్ ఈజ్ అ సొల్యూషన్. ఏంటిది? కీర్తనలు 141వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. ఏమంట? నా నోటికి కావలి ఉంచు ప్రభా. కుక్క ఉన్నది జాగ్రత్త అంటుండగానే మనం భయపడతాం. ఊరికి కుక్క లేకపోయినా బోర్డు పెట్టినా కూడా అయిపోయి కుక్క ఉంది అనే ఫీలింగ్ లేకి మనం వచ్చేస్తాం. దేవుని బిడ్డలారా, నీకు కుక్క అవసరంలా నీ దగ్గర. దేవుడు అంటున్నాడు ఒక ప్రార్థన చేయి. ఏంటి ఆ ప్రార్థన అంటే, యెహోవా నా నోటి కావలించు ప్రభా. ఈ నోటి దగ్గర దేవుడు కావలి ఉండాలంట. యెహోవా నా కాపరి అని అడుగుతాం కదా. దేవుడు అంటున్నాడు నీ నోటికి కూడా దేవుడు కావలిగా ఉండాలని కోరుతున్నాడంట. నాకు అనిపిస్తుంది ఎందుకు దేవుడు కావలి ఉంటాడు తెలుసా? అమ్మో, ఈ నోటికి కావలి లేకపోతే బుద్ధిహీనులుగా మారుతాం. మన హృదయంలో దేవునికి చోటు ఉండదు, దేవునికి చోటు ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు నేను కావలిగా ఉంటా, లేకపోతే నా దూతలను కావలిగా ఉంచుతా. ఐ విల్ ప్రొటెక్ట్ యువర్ లిప్స్. పెదవులు పగిలితే ఏం వాడతాం? లిప్ గార్డ్ వాడతాం కదా. లిప్ గార్డ్ అంటే ఏంటి? పెదవులు పగిలిపోతే అది పెదవులు పగలకుండా ఇప్పుడు పూసుకున్నాక మళ్ళీ రేపు కూడా పూసుకోవాలా. అది 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 కొద్దిసేపే పెదవులను పగలకుండా కాపాడుతుంది. కానీ పెదవుల నుంచి మాటలను కాపాడే గార్డ్ ఎక్కడ కూడా లేదు. ఓన్లీ విత్ గాడ్. దేవుని దగ్గర ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాడు ప్రభు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వస్తే ఆమెను చూసి అందరంటారు ఈమె పాపంలో పట్టబడింది, ఈమె రాళ్ళతో కొట్టి చంపాలి, ఈమె చిక్కింది, మాకు రెడ్ హ్యాండెడ్ దొరికింది, ఈమెను మోసే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టాలి, చంపాలి, ఈమె ఉండడానికి వీల్లేదు, అది ఇది మాట్లాడుతుంటే దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడ మాట్లాడాలని అక్కడ మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, నీకు అవసరమైన నాకు అవసరమైన బుద్ధి ఏంటి తెలుసా? ఎక్కడ మన పెదవులు తెరవాలనో అక్కడ తెరవబడాలి, ఎక్కడ పెదవులు మూయబడాలనో అక్కడ మూయబడినట్లుగా దేవా నా నోటికి కావలి ఉంచుము. రెండవది అంటున్నాడు నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు ప్రభా. ఈ పెదవులకు కాపు పెట్టు ప్రభా. ఈ పెదవులతో నేను బుద్ధిహీనునిగా మారుతాను. దిస్ వాజ్ ద ప్రేయర్ ఆఫ్ ఎ సామిస్ట్. కీర్తనకారుని యొక్క ప్రార్థన ఇది. దేవా నా పెదవులకు కాపు పెట్టు ప్రభా. పొట్లాటలు, మనస్పర్ధలు ఏవేవో కుటుంబంలో రావడానికి, పనిచేసే స్థలంలో రావడానికి, వ్యాపారంలో రావడానికి కారణం ఏంటి? ఒక్క మాట, ఒకే ఒక మాట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు అంటున్నాడు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. నీ బుద్ధి ఎక్కడ కనపడుతుంది తెలుసా? నీ మాటల దగ్గర. చాలా సందర్భాలలో నేనేం చేస్తుంటాను తెలుసా? ఎవరైనా ఏదైనా ఒక వాక్య వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు చెప్తాను ఇది చేయొద్దు అని చెప్తాను. మళ్ళీ వాళ్ళు చేశారనుకో రెండవసారి చెప్తాను, ఇక మూడవసారి నేను చెప్పను. ఎందుకు తెలుసా? ఐ విల్ బి సైలెంట్. మాటికి చెబితే మనుషులు ఫీల్ అవుతారని కాదు, వాళ్ళకు విధేయత చూపడం కష్టమైనప్పుడు నెక్స్ట్ దేవుడు వారిని ఎట్లా నేర్పిస్తాడో నేర్పిని. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనం ఎక్కువగా మాట్లాడినా, ఎక్కువగా మనం పట్టించుకున్నా అది చాలా వ్యతిరేకంగా, ఏం మా గురించి అంత మాట్లాడతాడు, మాకేమని చెప్తాడు కదా. దేవుని బిడ్డలారా, తన పెదవులను మూసుకునేవాడు. సేవలో కూడా ఎక్కడ మూసుకోవాలనో అక్కడ మూసుకోవడం సేవకుని యొక్క లక్షణం. మోషే సకల విద్య నేర్చుకున్నాడని బైబిల్లో రాయబడింది. అంటే మాట్లాడే విద్య కూడా వస్తుంది, డిబేట్ చేయగలడు. నోటి మాంద్యం అంతే. నోటి మాంద్యం నత్తి కాదు మోషేకు ఉండేది. నోటి మాంద్యం అంటే పెదవు లావుగా ఉంటుంది, తత్త అని మాట్లాడతాడు. కానీ మోషే ఇశ్రాయేలీయులందరూ కలిసి అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే తను ఏమైనా మాట్లాడగలడు. కానీ మోషే సాగిల పడతాడండి. వాట్ ఏ గ్రేట్ లీడర్ హీ ఈస్. అందుకే దేవుడు నోరు తెరుస్తాడు, మోషే ఇది చేయి, మోషే ఇది చేయి. మోషే ఎందుకు తెలుసా? మోషేకు పెదవులను మూసుకోవడం చేతనైంది. ఈరోజు మన జీవితాల్లో అవసరమైన బుద్ధి ఏంటి తెలుసా? దేవా నా పెదవులను మూసుకునే బుద్ధి నాకు దయచేయి ప్రభా.
దేవా దయచేయి, దీన్ని బట్టి నేను బుద్ధిహీనుడిగా మారిపోతున్నాను. మన పెదవుల విషయంలో, పెదవులు మూసుకోవడం అంటే ఏంటి తెలుసా? పెదవుల విషయంలో దేవుడు ఎందుకు జాగ్రత్త వహిస్తాడంటే ఒకటి, అది నీలో దేవుని లేకుండా చేసి బుద్ధిహీనుడుగా నిన్ను మారుస్తుంది. మరి ఏం చేయాలి? 3 ప్రిన్సిపల్స్ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఒకటి, నువ్వు మాట్లాడక ముందు ఈ 3టిని ఒక్కసారి ఆలోచించి మాట్లాడు చాలు. దేవుడు నేర్పించినటువంటి 3 విషయాలు. ఒకటి, నేను మాట్లాడితే ఏమైనా పాపం జరుగుతుందా? పాపం జరుగుతుంది అనుకుంటే మాట్లాడొద్దు. నీ పెదవులు ఎప్పుడు మూసుకోవాలి తెలుసా? నేను ఇప్పుడు మాట్లాడితే ఏమైనా నేను పాపంలోనికి వెళ్తానా? వాళ్ళు ఏమైనా పాపంలో వెళ్ళడానికి ఆస్కారం ఉందా? అలాగైతే డోంట్ టాక్. నీ పెదవులు మూసుకోవాలి. రెండవదిగా, నీ పెదవులు ఎప్పుడు మూసుకోవాలంటే ఒక అసత్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అనిపిస్తే, నేను తప్పు మాట్లాడుతుంటున్నా, నేను సత్యం కాదు అబద్ధాన్ని మాట్లాడుతున్నా అన్నప్పుడు బీ సైలెంట్. నీకు తెలియంది మాట్లాడాల్సి వచ్చినప్పుడు బీ సైలెంట్. ఒకటి, పాపము చేసేటువంటి మాటల అలాగైతే ఆపేద్దాం. రెండవది, అసత్యమైన మాటల ఆపేద్దాం. మూడవది, అది సందర్భానికి వ్యతిరేకంగా ఉంది, ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్, అది అక్కడికి సరిపోనటువంటి మాట అనిపించిందా, లెట్ us be silent. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని అడగాలి, ప్రభువా ఎవ్రీడే వాచ్ ఓవర్ మై వర్డ్స్ ఆఫ్ గాడ్. నా మాటల విషయంలో నువ్వు జాగ్రత్త వహించు ప్రభువా. నేనేం మాట్లాడు, ఎందుకు తెలుసా? దాన్ని బట్టి దేవునికి మనసులో చోటు ఇవ్వమంట, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడతామంట, దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడేటువంటి వ్యక్తులుగా మారిపోతామంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటాను. చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. ఎక్కడ బుద్ధి కావాలి? మొదటిది, దేవుడు మనతో మాట్లాడినటువంటిది ఏంటిది? మొదటిది, దేవుని ఆజ్ఞలను నేర్చుకునే బుద్ధి ఉండాలి, అది మొదటిది. రెండవదిగా, దేవా నేను బుద్ధిమంతుడుగా ఉండాలంటే నా పెదవులను నేను మూసుకోవాలి ప్రభా. మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, 3వ బుద్ధి అంటే సిరీస్లో అయితే 6వది అవుతుంది. నిబ్బరమైన బుద్ధి ఉండాలంట. ఎందుకు నిబ్బరమైన బుద్ధి ఉండాలి అంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు. సాటన్ ఈస్ లైక్ ఎ రోరింగ్ లయన్. అక్కడ చాలా జాగ్రత్తగా పేతురు మాట్లాడుతుంటారు. మీ విరోధి అయిన అపవాది పండుకున్నటువంటి సింహం కాదు, లేకపోతే ముద్దుగా కనపడేటువంటి సింహం కాదు, లేకపోతే డ్రాయింగ్ వేసుకోవడానికి పనికొచ్చే సింహం కాదు, గర్జించు సింహం వలె. ఎప్పుడు సింహం గర్జిస్తుంది అంటే రెండు సందర్భాల్లో గర్జిస్తుంది అంటండి. ఒకటి, తన ఆవరణంలోనికి ఎవరైనా వచ్చారంటే, తన టెరిటరీలోనికి ఎవరైనా వచ్చారంటే సింహం గర్జిస్తుందంట. సింహం ఇది నాది, నా సామ్రాజ్యం, ఇక్కడ ఎట్లా వస్తావని గర్జిస్తుంది. రెండవదిగా, దానికి విపరీతమైన ఆకలి అయితే గర్జిస్తుంది. విపరీతమైన ఆకలి అయితే సాతానంట గర్జించు సింహమలే ఉన్నాడు. అంటే సాతాను ఏ రకంగా ఉన్నాడంటే, అది ఒక వ్యక్తి దగ్గరైనా, ఒక సేవకుని దగ్గరైనా, ఒక కుటుంబం దగ్గరైనా, ఒక దేశం దగ్గరైనా, ఒక ప్రాంతం దగ్గరైనా, ఒక వీధి దగ్గరైనా, ఒక గ్రామంలోనైనా సాతాను ఒకే రకంగా కనపడుతున్నాడు, గర్జించు సింహం వలె. ఒక యవనస్తుని దగ్గరైనా, యవనస్తురాల దగ్గరైనా గర్జించు సింహం వలె సాతాను ఉన్నాడు, గర్జించు సింహం వలె. అంటే సాతాను ఏంటి తెలుసా? వీళ్ళు నా స్వాధీనం లేదు, ఈ కుటుంబం నా స్వాధీనం లేదు, వీళ్ళు నా స్వాధీనంలోనికి రావాలి, లేదా వీళ్ళు ఇంకా నాకు దొరకకుండా ఉన్నారు, వీరిని దొరికించుకోవాలి, వీరిని మింగాలి, వీరిపైన నేను ప్రతీకారం తీర్చుకోవాలి, వీరి జీవితాల్లో దేవుని కార్యాలు జరగకుండా ఉండాలి అని సాతాను గర్జించేటువంటి సింహముగా ఉన్నాడంట. అప్పుడు ఏం చేయాలి మీరు? బైబిల్లో వ్రాయబడింది, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సాతాను మన చుట్టూ ఏ రకంగా ఉంటాడు తెలుసా? ఆయా పరిస్థితులను బట్టి గర్జిస్తూ ఉంటాడు. అయిపోతుంది నీ పని, నీ అంతు చూస్తా, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ ఆర్థికంగా నీ అంతు చూస్తా సాతాను గర్జిస్తూ ఉంటాడు. అమ్మో ఏం చేస్తాడో సాతాను, ఏమవుతుందో, ఎన్ని కష్టాలు తీసుకొని వస్తున్నాడు, ఎన్ని నష్టాలు తీసుకొని వస్తున్నాడు, ఎన్ని వేదనలు తీసుకొని వస్తున్నాడు, ఎన్ని కష్టాలు తీసుకొని వస్తున్నాడు అనేటువంటి తలంపుల మధ్య దేవుడు అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారుగా ఉండండి. సాతాను నీ చుట్టూ వచ్చి కేక్ కట్ చేయడు, సాతాను నీ దగ్గర వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పాడు, సాతాను నీ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడు. సాతాను నీ దగ్గర ఏ రకంగా ఉంటాడంటే, నువ్వు ఒక వ్యక్తివైనా, ఒక కుటుంబాన్ని గర్జించు సింహమలే ఉంటాడు.
అంటే అది ముసలి సింహమైన ఏ సింహమైన గర్జించింది అంటే దట్ లయన్ నీడ్స్ సంథింగ్, ఏదో కావాలి. ఆరోగ్యమా కావాలి, ఆర్థిక వనరులు కావాలి, కుటుంబంలో నెమ్మది కావాలి. సాతాను ఎప్పుడెప్పుడా అని గర్జించు సింహం వలె నెక్స్ట్ ఏంటి తెలుసా, ఎవరిని తిందునా. ఇది తినే సింహం కాదు, ఇది మింగే సింహం. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం సింహం ఏం చేస్తుంది తెలుసా, ఒక పశువును పట్టుకొని దాన్ని ఏం చేస్తుందంటే తన పంజాతో కొట్టి నోటితో దాన్ని కొరికి నములుతుంది, ఆ తర్వాత మింగుతుంది. ఇది డైరెక్ట్గా మింగేసే సింహం. ఇది సాతానుకు దొరికామా, సాతాను మన పైన దాడి ఎట్లా చేస్తాడంటే ఎప్పుడు దొరుకుతాడా తిందాం, కొంచెం స్పూన్ ఫీడింగ్ కాదు, దొరికిందంటే మింగేస్తా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏం చేయాలి, సాతాను నీ చుట్టూ గర్జించు సింహం వల్లే ఒక అధికార రూపంలోనో, ఒక శత్రువు రూపంలోనో, ఇరుగు పొరుగు వారి రూపంలోనో గర్జిస్తూ ఉండగా ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు. అంటే ఏం చేయాలి తెలుసా, నిబ్బరమైన బుద్ధి అంటే సాతాను గర్జిస్తున్నా నా దేవుడున్నాడు, హీ విల్ హ్యాండిల్ ద డెవిల్. సాతాను నా దేవుడు నియంత్రిస్తాడు, సాతాను పనులు జరగవు, సాతాను కార్యాలు జరగవు, దేవుడున్నాడు. ఆ పక్క అందరూ పరిగెత్తిపోతున్నారు. గొల్యాతు శబ్దం విన్నప్పుడు దావీదు నిబ్బరమైన బుద్ధి కలిగి యుద్ధం యెహోవాదే అన్నాడు. సాతానుకు సాదృశ్యంగా గొల్యాతు గర్జిస్తూ ఉంటున్నాడు, ఎవరున్నారు రండి, మీ చేతనైతే రండి. ప్రతిరోజు గర్జిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు సవాలు విసురుతున్నాడు, నింపాదిగా మాట్లాడుతున్నాడు, యుద్ధం యెహోవాదే. నీ జీవితంలో సాతాను అంటుండవచ్చు, వ్యాధి వచ్చింది, కష్టం వచ్చింది, మళ్ళీ ఇంకొక బాధ వచ్చింది, ఇదిగో మళ్ళీ ఒక పరిస్థితి నీ జీవితంలో వ్యతిరేకంగా మారిపోయింది. దేవుడున్నాడు, చూస్తాడు. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ 8వ వచనంలో ఏమంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి అంటున్నాడు. 9వ వచనంలో ఏమన్నాడు చూడండి, 9వ వచనంలో ఏమన్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి తెలుసా, నిబ్బరమైన బుద్ధి అపవాదిని ఎదిరించడం. అంటే సాతానా, ఈ వ్యాధిని తీసుకొని వచ్చావా, ఈ కష్టాన్ని తీసుకొని వచ్చావా, ఈ యొక్క నిందను తీసుకొని వచ్చావా, ఈ అవమానాన్ని తీసుకొని వచ్చావా, ఈ యొక్క పరిస్థితిని తీసుకొని వచ్చావా, యేసు నామమందు నిన్ను ఎదిరిస్తుంటాను. నీ కార్యాలు జరగకుండా పోవునుగాక, నీవు ఓడిపోదుగాక, నాకే నా దేవుడు సహాయం చేయనుగాక. నిబ్బరమైన బుద్ధి కలిగి విశ్వాసమందు స్థిరంగా ఉండు. సాతాను అరుపులకు భయపడవద్దు, సాతాను కేకలకు భయపడవద్దు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఇన్ని రోజులైందే నువ్వు ఓడిపోతావని సాతాను అంటున్నాడేమో, ఇన్ని రోజులైపోయిందే, లేకపోతే నీ కుటుంబ సభ్యులు ఇంకా మారరు అనేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నాడేమో. సాతాను గర్జిస్తూ ఉంటాడు, ఆ పరిస్థితులు అదే రకం కనపడుతుంటాయి. బట్ బైబిల్లో వ్రాయబడింది, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. ఆ తర్వాత బైబిల్లో వ్రాయబడింది, అపవాదిని ఎదిరించుడి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి తెలుసా, అపవాది అరుపులను పట్టించుకొనకుండా ఒకటి చేస్తాం. ఏంటి తెలుసా, దేవుడున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఎర్ర సముద్రం ఒకవైపు దాని అలలు కనపడుతున్నాయి, ఇటువైపు జనాలంతా వస్తున్నారు. ఏం మోసే, సమాధులు లేవో, ఇక్కడ ఏం తీసుకొచ్చావు, వెనక ఫరో రథాల శబ్దం వినబడుతుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నా ఎదుట నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, వాళ్ళ అరుపులను పట్టించుకోవాలి, ఎర్ర సముద్రాన్ని చూడలేదు, వెనకుండా ఫరో సైన్యాన్ని చూడలేదు, దేవుని దగ్గర ప్రార్థన, ప్రభువా సహాయం చేయి అని అడుగుతూ ఉండగా బైబిల్లో వ్రాయబడింది, దేవుడు ఎర్ర సముద్రం చీల్చేశాడు. నీ ఇంటిలో అందరూ వాక్యానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, నువ్వు ఒక్కరివే ఉండవచ్చు మోషేలాగా, కానీ నిబ్బరమైన బుద్ధి కలిగి అపవాదిని ఎదురుస్తూనే ఉండు. యేసు నామమందు ఈ అపవాది కార్యములు లయమైపోవునుగాక, ఈ అపవాది కార్యములు విచ్ఛిన్నమగునుగాక, యేసు నామమున జరుగునుగాక. దేవుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ బి సైలెంట్. నిశ్శబ్దంగా ఉండవద్దు. ఓపెన్ యువర్ మౌత్. నీ నోరు తెరిచి దేవునితో మాట్లాడు. దేవా, ఇక్కడ నాకు నీ బుద్ధి దయచేయి ప్రభా, నా కుటుంబంలో, నా పిల్లలకు, దేవా నా యొక్క ఉద్యోగంలో, ఇక్కడ నాకు అవసరమైన మీ సహాయం నాకు దయచేయి ప్రభా. అడుగుదాం దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, ప్రభావం కలిగిన దేవానికి
వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, శక్తి కలిగిన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, మహిమ కలిగిన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ప్రభావం కలిగిన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఉన్నతమైన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. సొలొమోనుకి ఇచ్చిన బుద్ధి కలిగిన హృదయము తన ఈ 3 విషయాల్లో ఈ రాత్రి ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి నాయనా, ఇక్కడ ఉండేవారైనా, లైవ్ లో చూసేవారైనా, టీవీలో ఈ కార్యక్రమాన్ని వీక్షించేవారైనా, ఎవరైనా ప్రభా దేవా ఈ బుద్ధి నాకు దయచేయండి. దేని విషయాల్లో దేవుని అడుగుతున్నారు? ఈ 3 విషయాల్లో తండ్రి ఎవరు అడుగుతున్నా, ఏ విషయాల్లో అడుగుతున్నా దేవా మీరే సహాయము చేయండి. యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు, శక్తి కలిగిన యేసు నామమందు, మహిమ కలిగిన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. ఓ గొప్పదైనటువంటి యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను తండ్రి. దేవా మా బుద్ధి మార్చబడును గాక, మా బుద్ధి వాక్యానుసారమైన బుద్ధిగా మార్చబడును గాక. వాక్యాన్ని నేర్చుకొని లోబడి అన్వయించుకొని విధేయత చూపే బుద్ధి కలిగిన వ్యక్తులుగా మేము మార్చబడుదుము గాక. వాక్యానికి విధేయత చూపే బుద్ధి మాకు కలుగును గాక. వాక్యాన్ని ప్రక్కన ఉంచే వారంగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఉండకుండా ఉందుము గాక. నాయనా మా మాటల విషయంలో జాగ్రత్త కలిగి బుద్ధి కలిగిన వ్యక్తులుగా మేము ఉండాలని సెలవిచ్చారు ప్రభా. తండ్రి మా మాటలు ఎన్ని రకాలుగా ఉన్నాయో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. యేసయ్యా దేవా మా మాటల విషయంలో మేము జాగ్రత్త కలిగి మా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభా. మా పెదవుల ద్వారము మీ కాపుదలలో ఉండును గాక. అవసరమైన మాటలే, క్షేమాభివృద్ధికరమైన మాటలే, అనుకూల వచనమే పలుకుదుము గాక. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు ప్రభా. దేవా నీ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాను. అపవాది కేకలు ఎక్కడ వినబడుతూ ఉన్నా భయపడిపోక, కృంగిపోక, నీరసించిపోక నిబ్బరమైన బుద్ధి మాకు కలుగును గాక. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారంగా మేము ఉందుము గాక. నిన్ను బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ వాగ్దానాలను బట్టి, నీ శక్తిని బట్టి నిబ్బరమైన వ్యక్తులుగా మార్చబడుదుము గాక. యేసు నామమున అపవాదిని ఎదిరించుదుము గాక. అపవాది యొక్క కేకలకు భయపడక అపవాదిని ఎదిరించుదుము గాక. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసు నామమున ఎవరి శరీరములో అపవాది యొక్క అనారోగ్యం కేకలు వినబడుతున్నాయో ఇప్పుడు అపవాది గర్జనలు యేసు నామమున ఎదిరిస్తూ ఉంటున్నాను. అపవాది క్రియలు లయమైపోవును గాక. ఆరోగ్య దీవెన కలుగును గాక. తల మొదలుగా నరికాల వరకు ఇప్పుడే మీ స్వస్థత శక్తి పని చేయును గాక, పని చేయును గాక. దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాను ప్రభా. ఏ ఇంటిలో తన సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయో, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఏ దేన్ని బట్టి తండ్రి ప్రభా అసమాధానము తండ్రి కుటుంబంలో ఉందో మీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నా. యేసు నామమున అపవాది క్రియలను ఎదిరిస్తూ ఉన్నాము. మా దేవుని వాగ్దానాన్ని బట్టి నీ దేవుడే నీకు సహాయము చేయును. యేసు నామమున అసమాధానము తొలగిపోయి సమాధానకరమైన పరిస్థితులు మీ సహాయాన్ని బట్టి కలుగునుగాక. మీ సహాయాన్ని బట్టి కలుగునుగాక. ఉద్యోగాల్లో, వ్యాపారంలో దేవుని కార్యములు జరుగునుగాక. అపవాది క్రియలు లయమైపోవునుగాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థన చేస్తుంటున్నా. మీకే వందనాలు చెల్లిస్తూ సొలొమోనుకి ఇచ్చిన బుద్ధి కలిగిన హృదయం ఎల్లప్పుడూ మేము కూడా కలిగి ఉండి నిన్ను సేవించడానికి సహాయం చేయమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా
బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.